మేము ఈ ద్వీపంలో చిక్కుకుపోయి ఇది ఒక 100వ రోజు. జాక్ చివరికి తట్టుకోలేకపోయాడు. అతను నా గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అతను కొబ్బరి నీళ్లు తాగడం నేను చూశాను. కాబట్టి నేను నడవకుండా ఉండలేకపోయాను. నేను చాలా కాలంగా తినలేదు. నేను అతనిని ఆహారం అడగవలసి వచ్చింది. అదృష్టవశాత్తు అతను తగినంత దయతో ఉన్నాడు. తరువాత నా కోసం మరిన్ని పండ్లు కోయడానికి చెట్టు ఎక్కాడు. అనుకున్నంత చెడ్డవాడిగా కనిపించలేదు. కాని త్వరలోనే జాక్ నన్ను రహస్యంగా చూస్తూ ఉండటం నేను గమనించాను. కాబట్టి నేను నా ప్యాంటును చిన్నగా కత్తిరించుకున్నాను. జాక్ కొమ్మలతో ఒక చిన్న గుడిసెను నిర్మించాడు. కాని నేను కావాలనే షార్ట్స్ వేసుకుని ఉండటం చూసినప్పుడు అతను అకస్మాత్తుగా అసంతృప్తిగా కనిపించాడు. అతని చూపు నన్ను కలవరపెట్టింది. అతను అకస్మాత్తుగా తనను తాను చల్లబరుచుకోవడానికి సముద్రం వైపు పరిగెత్తాడు. అతనికి దగ్గరగా పడుకున్నాను కూడా. అతను నన్ను పట్టుకున్నప్పుడు నేను అతన్ని దూరంగా నెట్టలేదు. ఆ తర్వాత ప్రతిరోజూ జాక్ ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు. గడిచాయి. మేము నెమ్మదిగా నిరాశలోకి జారుకున్నాము. మాకు తెలియని విషయం ఏమిటంటే జాక్ వాళ్ల నాన్న మరియు నా అమ్మ రోజూ మా కోసం వెతికారు. కాని వాళ్లకు ఏమీ దొరకలేదు. ఒకరోజు జాక్ ఇసుకలో గీయడానికి విసుగు చెందాడు. అకస్మాత్తుగా అతనికి భయంకరమైన ఏదో కనిపించింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అది ఒక శవం. నేను భయంతో అరిచాను. నాకు అదే పరిస్థితి ఎదురవుతుందేమో అని ఏడ్చాను. నన్ను ఓదార్చడానికి జాక్ త్వరగా నన్ను కౌగిలించుకున్నాడు. అతను నన్ను ఎప్పుడూ రక్షిస్తానని చెప్పాడు. నన్ను సురక్షితంగా ఉంచుతానని వాగ్దానం చేశాడు. నా హృదయం పూర్తిగా కరిగిపోయింది. జాక్ను పూర్తిగా విశ్వసించాను. ఒకరోజు నేను నిద్రపోతున్నప్పుడు పెద్ద చప్పుడు నన్ను మేల్కొల్పింది. అది విమానం అని గ్రహించాను. జాక్ పైకి లేచి బీచ్కు పరిగెత్తాడు. సిగ్నల్ గన్ కోసం వెతికాడు. కాని అది అతనికి ఎక్కడా దొరకలేదు. విమానం మనల్ని చూస్తుందని ఆశిస్తూ అతను ఆకాశం వైపు అరిచాడు.